కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎంబీ కన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి జయ నాగేశ్వరరెడ్డి తనిఖీలు చేశారు. అనంతరం 100 పడకల ఆసుపత్రితో పాటు అత్యవసర సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అత్యవసర వైద్యం కోసం ఇబ్బంది పడకుండా సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యల కోసం సత్వర పరిష్కారానికై ప్రభుత్వం కృషి చేస్తోందని, కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి, సిబ్బంది నియామకం, ఆధునిక సదుపాయాల ఏర్పాట్లకు కృషి చేస్తామని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎమ్మెగనూరు ఆసుపత్రి 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే మళ్ళీ శాసనసభ్యుడిగా 2014-19 నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో 100 బెడ్ హాస్పిటల్గా తయారు చేయడం, దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని ఒక త్వరితగతిన ముగించాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము. ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు. దాని మీద టైం లైన్ ఇచ్చి వెంటనే హాస్పిటల్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే ఇటు మంత్రాలయం విపరీతంగా పిలిగ్రిమేజ్ సెంటర్ గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు కానీ, అదే రకంగా ఇటు ఆదోని కావచ్చు, మత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మెగనూరు, ఈ ఎమ్మెగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, క్రిటికల్ సర్వీసెస్ కానీ, ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేమందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎమ్మెగనూరుకు స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి